నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఓ స్టార్ హోటల్లో స్వర్ణోత్సవ వేడుక ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి సీను మాట్లాడుతూ 110 సినిమాలను చేయడం అంటే అంత ఈజీ కాదు. బాలయ్య బాబు 50 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్నారు. మీకు ఓపిక ఉన్నంత వరకు, ఊపిరున్నంత వరకు సినిమాలు చేయాలి. మేమంతా మీతో ఉంటాం. జై బాలయ్య అనేది ఒక మంత్రం. అందులో ఉన్న ఎనర్జీ ఇంకెక్కడా ఉండదు. చరిత్రకారుడు అదునుగా పుడతారు. అలా పుట్టిన ఎన్టీఆర్ అలాంటి గొప్ప మనిషికి పుట్టిన ఆయనలా సేవ, నటన, రాజకీయాలు నిలబెట్టుకుంటూ వచ్చారు బాలకృష్ణ. ఆయనకి ఎవరు సాయం కోరినా వారి కోసం ఖచ్చితంగా నిలబడతారు. అందరి వయస్సు పెరిగితే వణుకు వస్తోంది, కానీ బాలయ్యకు పవర్ పెరుగుతుంది. మరో దర్శకుడు అనిల్ రావుపూరి మాట్లాడుతూ, బాలయ్య బాబు గురించి మాట్లాడడానికి అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే అవి ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచే పుడతాయి. నటుడిగా, రాజకీయ నాయకుడిగా మానవత్వం ఉన్న మనిషిలా ఉండడం ఆయనకే సాధ్యం. ఏపీ సినిమాటోగ్రాఫర్ కందుల దుర్గేష్ మాట్లాడుతూ, 50 ఏళ్లుగా యావత్ భారతదేశం కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగాలి. బాలయ్య గారు సినిమా రంగంలో, వైద్య రంగంలో, రాజకీయ రంగంలో ఇలానే కొనసాగాలి అని అన్నారు. సీనియర్ నటి సుమలత మాట్లాడుతూ, నేను బాలయ్య గారితో 2 సినిమాలు నటించాను. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, మనస్ఫూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. ఆయన సినీ, రాజకీయ రంగాలలో ఇలానే కొనసాగాలి అని చెప్పుకొచ్చారు. ఇక కమల్ హాసన్ మాట్లాడుతూ, బాలకృష్ణ గారు ఎంతో సంస్కారవంతులు. అందరూ గుర్తు పెట్టుకునే వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఒక్కడే, ఆయనే ఎన్టీఆర్ గారు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం అన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది నాన్నగారు, బాలయ్య గారు వల్లే. బాలకృష్ణ గారు చాలా అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచ్ఛమైనది. బాలయ్య గారు వైద్య రంగంలో చేసినంత సేవ ఇంకెవరూ చేయలేదు. ఆయనకి 100 సంవత్సరాల వేడుక కూడా చేసుకోవాలి అని అన్నారు.